ఏలూరు నగరంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఏలూరు జిల్లా ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా చోడగిరి శ్రీనివాసరావు ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. అదేవిధంగా కార్యదర్శిగా నెర్సు రామారావు అందరి సహకారంతో మిగతా సభ్యులంతా ఏకగ్రీవమయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా తమ ప్యానెల్ ఏకగ్రీవం అవుతున్నందుకు అసోసియేషన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్లోని వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధ్యక్ష కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. అదేవిధంగా డిఏ సౌకర్యం కూడా ప్రభుత్వం ఇవ్వటం లేదని, త్వరలో కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఉద్యమానికి బాటలు వేద్దామన్నారు. ఇన్ని సంవత్సరాలుగా తమ నాయకత్వాన్ని ఆదరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక డీసీఎంఎస్ హాల్లో జరిగిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా చోడగిరి శ్రీనివాస్ ప్యానెల్ సభ్యులు ఒక్కొక్క నామినేషన్ వేయడం వల్ల అందరూ ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. తెలియజేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఈ జిల్లా కమిటీ చోడగిరి శ్రీనివాసరావు ఈ సంఘాల ద్వారా కాబట్టి మా హక్కుల్ని పరిరక్షించుకోవడానికి మరి గత ప్రభుత్వంతో ఇచ్చేసిన గౌరవనీయులు మరి గౌరవ శాసన మండలి సభ్యుల అలాగే నేడు జనసేన మరి ఏలూరు జిల్లా ఉద్యోగోపాధ్యాయ కార్మిక సమస్యల పరిష్కారం కోసం అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ స్వామి గారు. దయచేసి ఏమనుకోవద్దు సమస్యలు, దయచేసి అందరూ కామ్గా ఉంటే ఈ ప్రోగ్రామ్ ఒక ½ అవర్లో ముగిస్తాం. ఉద్యమ సింహాలు మన ఎమ్మెల్సీ గారు అలాగే మన శ్రీనివాస గారు ఐక్యత. మిత్రులారా, నా పేరు రామారావు, ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని. మరి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ ఎన్జిఓ సంఘం ఎన్ని విజయాలు సాధించింది, ఎంతోమంది ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం ఎన్ని జీవోలు తెచ్చిపెట్టింది అన్నది మనందరికీ తెలుసు. To implement all its policies and decisions to carry out organs and will do not do anything derogatory to the aims and objectives of the Thank you. Also right now carry done ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా ఏ విధంగా అయినాయో రేపు రాజకీయ ఎన్నికలు కూడా అలా వెళ్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళంతా డబ్బులు అది అభివృద్ధి. హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సామరస్యంగా అందరూ కూడా బాడీని అంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు
మీ అందరికీ ధన్యవాదాలు. వీళ్ళందరికీ కూడా వెల్ విషెస్ చెప్పిన తప్పనిసరిగా ఎన్జిఓ సమస్యలు తీసుకెళ్లాలని చెప్పి. అలాగే గత ప్రభుత్వం గురించి చెప్పారు. ఏ ప్రభుత్వం కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు చేస్తున్న ఉద్యమాన్ని అణిచివేయటం కానీ అరెస్టులు చేయడం కానీ ఏమి జరగల. మొన్న 2019 నుంచి 24 చేసిన ప్రభుత్వమే ఆ విధంగా చేసింది. ఆ దెబ్బే ఈ రోజున చరిత్రలో లేనిట్టుగా ఆంధ్రప్రదేశ్ లో అంత మెజార్టీతో ఎమ్మెల్యేలు అందరూ గెలిచారు అంటే అది మిమ్మల్ని టచ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ చూపించారు. అలాగే గౌరవ గోపిమూర్తి గారు ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ఒక్కటే ఇచ్చింది, మాకేమీ రాలేదని అన్నారు. ఓకే, నేను దానికి ఒక తీసుకున్నట్టుగా థ్యాంక్ యూ చెప్తున్నాం. కూటమి నాయకులందరూ కూడా ప్రభుత్వం రావడానికి కష్టపడ్డారు. ఒక్క కార్యకర్తకు ఒక ఉద్యోగం కూడా రాలి. అయినా కూడా మేము నిరాశపడట్లేదు. డెఫినెట్ గా ప్రభుత్వం అన్ని చేసి తీరుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం, ఎందుకంటే సాధక బాధకాలు అందరూ ఆయన కూడా చెప్పారు ఫైనాన్షియల్ గా. ఎందుకంటే ఒక ఇల్లును కూలగొట్టేస్తే రిపేర్ చేయించుకోవాలంటే తేలిక, ఇల్లును కూలగొట్టేస్తే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితో అలాగా గత ప్రభుత్వం మన రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేయడం వల్లే ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడటం వల్లే నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వస్తున్నాం. డెఫినెట్ గా ఆ మెట్లు ఎక్కించి మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ దిశగా మేమందరం మీకు సహకారం కూడా అందిస్తామని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే రెడ్డప్ప నాయుడు గారు కూడా చెప్పారు, ఉద్యోగం ఏదైనా పోరాటం చేసేటప్పుడు ఏదన్నా సరే ఏ పార్టీలో ఉన్నా సరే సహకరిస్తారని. అసలు పోరాటం చేసే స్థితికి రాకుండా మీకు సపోర్ట్ గా మేము తీసుకెళ్తామని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏ సమస్యనైనా సరే చర్చల ద్వారానే పరిష్కరించుకునేటట్టుగా మీరు దీన్ని చేయండి. ఉద్యమం చేసే పరిస్థితి వస్తే ఆ ఉద్యమం చేయకోకుండా మేము సహకరించి మీ తరఫున మేము ఉద్యమం చేస్తామని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఉద్యోగస్తుల్ని మేము గౌరవిస్తామో మీ హృదయం వెంటనే మేము తెలుస్తాం. డెఫినెట్ గా పర్వాలేదు, మనం ఈ నాయకుడి దగ్గరికి వెళ్ళొచ్చని. అటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో మీరందరూ ఏ విధంగా అయితే సహకరించారో మీ అందరూ కూడా సొంత ఇంటికి వస్తున్నట్టు నా దగ్గరికి వస్తున్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంటూ, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఇక్కడ వేరే జిల్లా నాయకులు ఉన్నారు, మరి అలాగే మీ నాయకులు ఉన్నారు. ఏ నాయకుడికి ఏ ఉద్యోగస్తుడికి ఏ ఇబ్బంది వచ్చినా సరే రాత్రనక పగలనక మీ ఎప్పుడు కూడా మేము వెన్నంటూ ఉంటాము. సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మమ్మల్ని ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఏపీ ఎన్జిఓస్ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ మరి దాదాపు 2.5 దశాబ్దాల పైగా ఎన్జిఓ సంఘాలతో మిత్రులైనటువంటి గతంలో చేసినటువంటి వారు, ఇప్పుడు చేసినటువంటి వారు, మా అన్న అరుణాజీ గారు, పూర్వ పెద్దలందరితో కూడా అనేక కార్యక్రమాల్లో భాగస్వాములైనటువంటి మరి ఈ రోజున ఒక పవిత్రమైనటువంటి బాధ్యతని ఎదురు కాబడినటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా మరి లక్షలాది మంది కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం వహించడానికి బాధ్యతలు తీసుకున్నటువంటి పరిస్థితి. నేను ఒకటే చెప్తా, అది కార్మికులు, కర్షకులు, శ్రామికులు, రైతులు ఎప్పుడూ కూడా పోరాడితే కానీ వారి హక్కులు నిలబడేటువంటి పరిస్థితి ఉండదు. అది నేను ఏ పార్టీలో ఉన్నా, పార్లమెంటరీ విధానంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏదన్నా కానీ, నేనున్నటువంటి ప్రభుత్వం కానీ, గతించినటువంటి ప్రభుత్వాలు కానీ, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, ఎప్పుడూ కూడా కార్మికుల హక్కుల్ని తూట్లు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి తప్పించి కార్మికులకి, ఎంప్లాయీస్ కి, ఉద్యోగస్తులకి మీకు ఈ రాయితీలు మేము ఇస్తా ఉన్నాం, మీరు తీసుకోండి అనేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎంతో మంది ప్రేమ త్యాగాలు చేసి సాధించినటువంటి హక్కులన్నీ కూడా ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దిగమింగేటువంటి ఆలోచన కుట్రలతో ఉంటాయి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా. దానికి సమస్యల పోరాటం అనేది, మన హక్కుల కోసం మనం పోరాటం చేయడం అనేది అది ఒక కర్తవ్యంగానో ఒక బాధ్యతగానో నిరంతరం కొనసాగితే కానీ ఈ దేశంలో ఎక్కడ ఏ కార్మిక వర్గం కూడా హక్కులు సాధించినటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వం చూసాం, ఉపాధ్యాయుల్ని గ్రాండ్యసేవల దగ్గర కాపలా పెట్టి మరి ఉద్యోగస్తులకు ఉన్నటువంటి రాయితీలు అన్నింటికి తోట్లు పరిచినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉన్నటువంటి మరి డిఆర్ కానీ
ఇతర సౌకర్యాలన్నీ పిఎస్సి కమిటీ కానీ ఇవన్నీ కూడా వేయవలసినటువంటి అవసరం ఉంది. కాకపోతే గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాల నుంచి కోరుకొని బయటకు వస్తున్నటువంటి తరుణంలో రేపు మళ్ళీ పోరాటం తప్పకపోవచ్చు. దానికి ఒప్పులు కూడా సిద్ధంగానే ఉండాలి. ఎందుకంటే అన్ని ఒక తానులో ఉన్నటువంటి మొక్కలే కాక ఒక తాను కలర్ బాగా కనబడుతుంది, ఒకటి కొద్ది తేడా కనబడుతుంది తప్పించి ఆలోచన విధానాలన్నీ కూడా రమారమి దగ్గరగానే ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికైనటువంటి కార్యవర్గం ఏదైతే ఉపాధ్యాయులు ఏదైతే ఎంప్లాయీస్ కార్మిక వర్గాల హక్కులు కాపాడడం కోసం ఎక్కడ రాజీ పడకుండా మీ ఎన్జిఓస్ ఉన్నటువంటి ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా కానీ అది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కూడా ఒక సమగ్రమైనటువంటి ఆలోచన విధానంతో వ్యూహంతో ప్రయాణం చేసి ఈ హక్కులు కాపాడేదాని కోసం మీ యొక్క ప్రణాళికని ముందుకు తీసుకునే దిశగా ఎన్నికైనటువంటి కార్యవర్గం అధ్యక్ష కార్యవర్గం అందరూ కూడా పనిచేస్తారని, దాంట్లో ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ బాధ్యత ఉన్నప్పుడు కూడా కార్మిక హక్కుల కోసం ఏ క్షణంలో ఏ అవసరం వచ్చినా కానీ నా ఒక సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ నూతన ఎన్నికైనటువంటి కార్యవర్గం అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం